రక్షణ పొంది బాప్తిసాలు పొందుకున్న వాళ్ళు కూడా నాశనం అయిపోయిన జనాభా ఉన్న చాలామంది దేవుని బిడ్డలుగా ఉంటూ రక్షణ పొంది బాప్తిసం పొందుకొని కూడా వారి యొక్క కడవరి స్థితి బహుదయనీయంగా దారుణంగా పడిపోయిన జనాభా ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆశీర్వదించబడిన వారు కూడా ఉన్నారు. అందుకే అంటున్నాను, వారు పడిపోయారు, వారు నాశనం అయిపోయారంటే చాలా కారణాలు ఉంటాయి. అందులో ప్రాముఖ్యమైన కారణము, ఇంపార్టెంట్ విషయం గురించి ఈరోజు నేను మాట్లాడతాను. ఎందుకంటే మనం అందరం దేవుడిని నమ్ముకున్న వాళ్ళమే. ఆమేన్. ఎంతమంది యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళు ఉన్నారమ్మా? కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం చదవడం ఒకసారి. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు, మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. చాలండి. మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు, మేము అనగా అక్కడ దేవుని ఆత్మ గురించి రాయబడుతున్న మాట. అపోస్తలుడైన పౌలు కాదు, అపోస్తలుడైన పౌలు మీద ఉన్న దేవుని ఆత్మ చేసే కార్యము ప్రతిదండన, అవిధేయతను దండించటము, దాని గురించి మాట్లాడుతున్నాడు. అవిధేయతను ఎప్పుడు దండిస్తుందంట దేవుని ఆత్మ అంటే సంపూర్ణ విధేయత కనపరుచినప్పుడు అంటే దేవుని బిడ్డలముగా ఉంటున్న మనము విధేయత కనపరచకూడదు, కానీ సంపూర్ణ విధేయత కనపరచ బద్ధులమై ఉన్నాము. ఆమేన్. అర్థమవుతుందన్నమాట. ఎప్పుడైతే సంపూర్ణ విధేయత కనపరుస్తామో అప్పుడు దేవుని ఆత్మ అవిధేయతను దండించిద్ది అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన విధేయత కనపరచాలి, చూపించాలి. సంపూర్ణమైన విధేయత. పాస్టర్ గారు దశమ భాగం వేస్తున్నాం, పాస్టర్ గారు అర్పణ వేస్తున్నాం ప్రతి ఆదివారం, పాస్టర్ గారు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాము. ఇదంతా విధేయతే కదా? ఎస్, ఇదంతా విధేయతే, కానీ సంపూర్ణ విధేయత కాదు కదా. కొంతమంది ఉంటారు దశమ భాగాలు కూడా ఇవ్వరు, అర్పణలు కూడా ఇవ్వరు. ఇంక వాళ్ళ సంగతి మనం పట్టించుకోకూడదులేండి, ప్రభువే వాళ్ళ పరిస్థితి చూసును కాక అంట నేనైతే. బట్ ఒక మాట చెప్తానమ్మా, మీరు సంపూర్ణ విధేయత కనపరచాలి, దేవుడికి చూపించాలి అని చెప్పేసి ప్రభువు మీ యొద్ద నుంచి ఆశిస్తున్నాడు. సంపూర్ణమైన విధేయత అంటే సంపూర్ణమైన ఆ లోబడే మనస్తత్వము, దేవుడికి లోబడిపోయి ఉండటము, దేవుడికి విధేయత చూపించటము, సంపూర్ణంగా కంప్లీట్గా అది కనపరచాలి. చూద్దాం ఆ సంపూర్ణమైన విధేయత అంటే ఏంటో చూద్దాము. అదే అధ్యాయం, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 10వ అధ్యాయంలోనే 2వ వచనం నుంచి చదవము ఒకసారి. శరీర ప్రకారముగా నడుచుకుని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? మమ్మను గూర్చి కొందరు అనుకుంటున్నారు. చూడండి, అపోస్తలుడైన పౌలు మీద ఫిర్యాదులు మోపుతున్నారు. అపోస్తలుడైన పౌలు శరీర ప్రకారంగా నడుచుకుంటున్నా అంటే బలహీనతల్లో ఆయన కూడా పాపాలు చేస్తున్నాడండి. అప్పుడప్పుడు మేము చూసాం, ఆయన శరీర ప్రకారంగా నడుచుకుంటున్నాడు. ఆయన కూడా ఆత్మ ప్రకారంగా నడవాలి, ఆత్మ నడిపింపులో నడవాలని చెప్తున్నాడు. మరి ఆయన శరీర ప్రకారంగా నడుచుకుంటున్నారని చెప్పేసి కొంతమంది అపోస్తలుడైన పౌలు మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆ విషయము అపోస్తలుడైన పౌలు దృష్టికి వెళితే దానికి జవాబుగా రాస్తున్న మాటలు, ఆ మాట చదువమ్మ 2వ వచనం మరలా. శరీర ప్రకారం నడుచుకుని వారమని, మేము శరీర ప్రకారముగా నడుచుకుని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? అట్టివారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను, కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. చూసారా, ఒప్పుకుంటున్నాడు. ఎస్, మాకు బలహీనతలు ఉన్నాయి, మేము అప్పుడప్పుడు శరీర ప్రకారంగా నడుచుకుంటున్నాము. బట్ రిమెంబర్ వన్ థింగ్, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో,
మేము శరీరదారులమై నడుచుకుంటున్న శరీర ప్రకారం యుద్ధము చేయము అంటున్నాడు. ఈవెన్ దో వీ హ్యావ్ ఎ వీక్నెస్, ఈవెన్ దో మాకు బలహీనతలు ఉన్నప్పటికీ, ఈవెన్ దో మేము అప్పుడప్పుడు శరీర ప్రకారముగా శరీరేచ్ఛలను బట్టి నడుస్తున్నప్పటికీ, బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి సంగమా, ఏంటంటే మేము శరీర ప్రకారముగా యుద్ధము చేయము. ఎప్పుడైతే అపవాదితో పోరాడాల్సి వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మేము ఎట్లా పోరాటం చేస్తామంటే, మీరు అనుకుంటున్నారు కదా శరీర ప్రకారంగా నడుచుకుంటామని చెప్పేసి, అట్లా కాదు మేము చేసేది. మేము శరీర ప్రకారముగా నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. చూడండి 3వ వచనంలో ఏం చెప్తున్నాడు? 3వ వచనంలో వాళ్ళు చేసే యుద్ధము ఆత్మ సంబంధమైన యుద్ధం అని చెప్తున్నాడు. శరీర ప్రకారం యుద్ధము చేయము అంటే ఏంటి? దాని అర్థం ఆత్మ ప్రకారం యుద్ధము చేస్తాం. 3వ వచనంలో వాళ్ళ యుద్ధము గురించి మాట్లాడుతున్నాడు. 4వ వచనంలో వాళ్ళు యుద్ధము ఎలా చేస్తారో చెప్తున్నాడు. ఎట్లా చేస్తారంట? దేవుని ఎదుట దుర్గములు పడద్రోస్తారంట. వాళ్ళు యుద్ధము చేసే విషయం గురించి మాట్లాడుతున్నారు. ఆ యుద్ధము ఎట్లా చేస్తారో చెప్తున్నాడు. శరీర ప్రకారం యుద్ధము చేయము అంటే ఆత్మ ప్రకారముగా యుద్ధము చేస్తాము 3వ వచనంలో చెప్తున్నాడు. 4వ వచనంలో ఏం చెప్తున్నాడు? అసలు ఆ యుద్ధములు వీళ్ళు ఏం చేస్తారంట? దేవుని ఎదుట దుర్గములను పడద్రోస్తారంట. మా యుద్ధోపకరణములు చదువు మా వచ్చిన మరలా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని ఎదుట దుర్గములు అండర్లైన్ చేసుకున్నాము. దాని గురించి నేను మాట్లాడతాను. దేవుని ఎదుట దుర్గములు పడద్రోయటము పక్కన ఉంది ఆ మాట కూడా మరలా చదవ మాట. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. సో అంటే వీళ్ళు ఏం చేస్తారంట? దేవుని ఎదుట దుర్గాలను పడేస్తారంట. పడద్రోయటం స్పష్టంగా చెప్పాడు. దేవుని ఎదుట దుర్గములను పడేస్తాం మేము అని చెప్పేసి. ఇప్పుడు ఆ దుర్గం అంటే ఏమిటి? దుర్గము అంటే మామూలు భాషలో చెప్పాలంటే, బైబిల్ టెర్మినాలజీలో చెప్పాలంటే, ఒక స్థావరము, ఒక అడ్డుగోడ, ఇలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఉన్న ఈ హాల్ను కూడా దుర్గము కింద పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితముగా ఉంటాడు. దుర్గం అంటే ఏంటి? యెహోవా నామం బలమైన దుర్గం అంటే అదొక కోటలాగా ఉంటుంది. నీతిమంతులు అందులోనికి వెళ్ళి సురక్షితంగా ఉంటాడు. అంటే బయట జరిగే కీడేది వాడి మీద రాదు. ఎందుకు? దుర్గంలో ఉన్నాడు అంటే అదొక షెల్టర్ లాంటిది. ఇప్పుడు ఇది కూడా ఒక దుర్గమే. బయట ఉంటున్న ఎండ, బయట పడుతున్న వర్షం ఏది మన మీదకి రాదు. ఇది ఒక దుర్గము. సో దుర్గం అనేది ఏంటంటే ఏదైనా ఒక అడ్డుగా ఉండేది దుర్గం అంటే. అయితే దేవుని ఎదుట దుర్గాల్ని పడద్రోస్తారంటే వీళ్ళు. దేవుని ఎదుట దుర్గాలు ఏంటి? దేవుని ఎదుట దుర్గాలు ఏంటి? దేవుని ఎదుట గోడలు ఏమైనా ఉన్నాయా? దేవునికి ఎదురుగా ఏమైనా మిద్దెలు మేళ్ళ కట్టుకున్నారా ఎవరైనా? చూద్దాం ఆ దుర్గాలు అంటే ఏంటో, ఆ దుర్గాలు పడద్రోయటం అంటే చూద్దాం. ఆ తర్వాత వచ్చిన చదవమ్మా. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి పైన దేన్ని పడేస్తా అంటున్నారు? దుర్గములను. అదే దుర్గం అంటే అదే. దాని గురించిన వివరణ 5వ వచనంలో ఇస్తున్నాడు. దుర్గాలను పడద్రోయటం అంటే ఏంటో ఏమో అనుకుంటారేమో అని చెప్పేసి కింద వచనంలో వివరణ ఇస్తున్నాడు. ఆ దుర్గం ఏంటంట? వితర్కములు, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ఆటంకములను పడద్రోస్తాము. పైన పేరు చెప్పాడు, ఆ పేరుకున్న వివరణ ఇస్తున్నాడు. అర్థమవుతుందా వచనాలు మీకు? ఆర్ యు గెటింగ్ మీ? అందరికి అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నారు అందరూ? దేవుని ఎదుట దుర్గాలంటే ఇవే, అంతేగాని మిద్దెలు మేళ్ళు కాదు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయటం అంటే ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడు విశ్వాసుల జీవితంలోనికి రానివ్వకుండా అడ్డుగా ఉన్న దుర్గాల్ని మేము పడేస్తాము యుద్ధము చేసి.
అంటే సంఘం అనుకున్నారు దేవుని ఎదుట దుర్గాలేంటి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆ పత్రిక చదవంగానే అని అనుకుంటారేమో అని చెప్పేసి ఆ దుర్గముల గురించి కింద వివరిస్తున్నాడు. ఆ దుర్గములు ఏంటంటే, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోస్తాము. దుర్గములను పడద్రోయటం అంటే ఆటంకాలు, వితర్కాలు పడద్రోయిస్తాం. దేవుని గూర్చిన జ్ఞానము. వితర్కము అంటే అర్థం ఏంటంటే, ఒక భాషలో ఏమనుందంటే డిబేట్లు, ఆర్గ్యుమెంట్లు చేయటం. మరొక భాషలో ఏమనుందంటే ఇమాజినేషన్, లేనిపోని ఊహలు. దేవుని గూర్చిన జ్ఞానము ఆటంకపరిచేదంట. దేవుని గూర్చిన జ్ఞానం ఏంటి? నువ్వు సడన్గా వాక్యము చదువుతూ ఉంటావు. ఆ వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యక్షత, ఒక మర్మము నీకు రివీల్ చేస్తాడు. దేవుడు నీతో సడన్గా మాట్లాడుతాడు. ఇదిగో ఈ వచనం చూసావా, ఆ వచనం చూసావా అని చెప్పేసి సడన్గా ఆ వచనంలో నుంచి మునుపెన్నడు వినని ఒక నూతనమైన ప్రత్యక్షత దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. దేవుని గుర్చిన జ్ఞానము. ఇప్పుడు ఈ దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించే ఆటంకం ఉంది. అంటే ఏంటిది? సడన్గా నువ్వు చదువుతుంటే ఒక విషయం నీ యొద్దకు వస్తుంది. సడన్గా ఇంకొకరు చెప్తారు, అది ఆ వచ్చినట్టుగా చదవాల్సిన, ఆ వచ్చిన ఇట్ట చదవాలంటారు. ఇదే వితర్కం అంటే. దేవుని గూర్చిన జ్ఞానము, దేవుడు నీతో ఒకటి మాట్లాడుతుంటే అట్లా కాదంట. ఎస్, నిజంగమ్మా. ఇవి ఒక బలమైన దుర్గాలుగా ఉండి దేవుడు మన జీవితంలో కార్యములు చేయకుండా ఉండిపోతారు. అందుకే చూడండి, చాలామంది పరిశుద్ధాత్మ లేదని నమ్మేస్తారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ ఎందుకు ఇప్పుడు నువ్వు పొందుకున్న ఆత్మ పలానా వాళ్ళు ఎందుకు పొందుకోలేదంటే, వాళ్ళ మైండ్లో ఒక దుర్గం ఉంది. పరిశుద్ధాత్మ లేదు, భాష లేవు, ఇంకా దేవుడు ఏం చేయలేడు ఆ దుర్గం అడ్డుగా ఉన్నప్పుడు. దేవుణ్ణి అడ్డగించిన, దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తున్న ఆటంకము అదే దుర్గము. పరిశుద్ధాత్మ లేదు కాబట్టి ఇంకేం చేస్తారు? చుట్టూ పరిశుద్ధాత్మ అందరి మీద ప్రవహిస్తున్నా సరే, అందరు అన్య భాషలతో మాట్లాడుతున్నా సరే, వీళ్ళకి మాకు రావట్లేదు ఏంటండి అంటారు. ఎందుకు? ఒక బలమైన దుర్గము కట్టుకున్నావు, వితర్కము. చదువు మరలా. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపడతాడంట. ఎందుకు చెరపట్టాలి? ప్రతి ఆలోచన అంటే ఒకటి కూడా కాదు, ప్రతి ఆలోచన. ఎందుకు? ఏ ఆలోచన అయితే క్రీస్తుకు లోబడకుండా చెరపట్టుకుని ఉంటావో ఆ ఆలోచన ఆటంకముగా మారింది. ఆ ఆటంకము క్రమంగా వితర్కముగా మారిపోతుంది. అర్థమవుతుందన్నమాట. ఏ ఆలోచననైతే నువ్వు చెరపట్టకుండా క్రీస్తుకు లోపరచకుండా ఉంటావో ఆ ఆలోచన క్రమంగా ఏమవుతుందంటే అదొక ఆటంకముగా మారిపోతుంది. ఆ ఆటంకమును కూడా అంతే వదిలేసావా, అదొక పెద్ద దుర్గముగా అయిపోతుంది. అందుకే ఏమంటున్నాడు? మన ఆలోచనల ద్వారా మన ఆటంకాల ద్వారా మనం కట్టుకున్న ఆ దుర్గాలని అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మేము పడద్రోసి మరలా దుర్గాలు కట్టుకోకుండా మీరేం చేయాలంటే, సంగమా, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరచండి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరచండి, చెరపట్టండి. చెర అంటే ఏంటి? జైలు. ప్రతి ఆలోచనను బంధించండి అంటున్నాడు. ఇట్లా బంధించి క్రీస్తుకు లోపరచండి అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రతి ఆలోచనను బంధించి క్రీస్తుకు లోపరుస్తావో అప్పుడు ఏమంటున్నాడంటే సంపూర్ణ విధేయత అంటున్నాడు. చదువు మా తర్వాత వచ్చినాము. మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు, అప్పుడు చెప్తున్నాడు, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపడితే మీరు సంపూర్ణ విధేయత కనపరిచే వారుగా ఉంటారు. ఆమేన్. రాసుకుంటున్నారన్నమాట. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోపరిచి సంపూర్ణ విధేయత కనపరచాలి. ఇప్పుడు అర్థమైందా సంపూర్ణ విధేయత కనపరచడం అంటే ఏంటండి? ఎందుకంటే మనకి చాలా ఆలోచనలు వస్తాయమ్మా. మనకనే కాదు, మనకి మన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, అరే పలానా, అరే ఇట్లా చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి మన ఫ్రెండ్స్ డిస్కస్ చేసినప్పుడు వీడు ఇంకొక ఆలోచన చెప్తారు పక్కనోడు, ఇలా చేయరా అని చెప్పేసి. సడన్గా నువ్వు అదే విషయం ఇంట్లో మాట్లాడుతూ ఉంటావు, ఇంట్లో ఒక ఆలోచన చెప్తూ ఉంటారు, బంధువులు ఒక ఆలోచన చెప్తూ ఉంటారు, నీకే ఒక ఆలోచన వస్తుంది. నువ్వేం చేయాలి? ప్రతి ఆలోచనను
క్రీస్తుకు లోపరచాల. క్రీస్తుకు లోపరచడం అంటే ఏంటి? ఆ ఆలోచన పట్టుకుని, ఆలోచన రాగా దాన్ని ఇంప్లిమెంట్ చేయటం కాదు. ఆ ఆలోచన పట్టుకొని ప్రార్థన చేయి. ప్రభువా నాకు ఈ ఆలోచన వచ్చింది, ప్రభువా నాకు పలానా వాడు ఈ ఆలోచన చెప్పాడు, పలానా ఈ ఆలోచన చెప్పింది, లేదా నాకే ఈ ఆలోచన వచ్చింది, ఈ విషయం మీద నీ చిత్తం ఏమైందని ఆ ఆలోచన కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు చూసావా, దాన్నే క్రీస్తుకు లోపరుస్తూ ఉంటామంట. ఎందుకంటే ఏ విషయం అయితే ప్రార్థనలో పెడతామో నువ్వు చేస్తున్న పని ఏంటంటే క్రీస్తుకు లోపరుస్తున్నట్లు లెక్క ఆ విషయము. అర్థమవుతుందా మీకు? ఆర్ యు గెటింగ్ మీ? ఏ విషయము గురించి, ఏ అంశము గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో నువ్వు చేస్తున్న పని అంటే దాన్ని క్రీస్తుకు లోపరుస్తున్నట్లెక్క, అంటే క్రీస్తు అధికారం దాని మీద పలుకుతున్నట్లెక్క. ఇప్పుడు నువ్వేం చేస్తావు? సడన్గా నీ అంకుల్ వచ్చి నీ ఇంటికి వచ్చి ఒక ఆలోచన చెప్పాడారా ఇట్లా చేయరా అని చెప్పేసి, లేదంటే సడన్గా నీ అన్న వచ్చి ఇంకొక ఆలోచన చెప్పాడు, నీ తమ్ముడు వచ్చి ఒక ఆలోచన చెప్పాడు, నీ ఫ్రెండ్ ఒక ఆలోచన చెప్పాడు. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరచాలి. అంటే ఏంటి? ప్రతి ఆలోచన గురించి నువ్వు ప్రార్థించాలా, ప్రతి ఆలోచన గురించి ప్రార్థించాలా, ప్రతి ఆలోచన గురించి నువ్వు ప్రార్థించాలా. ప్రేయర్లో పెట్టు. అయ్యా పలానా ఆలోచన చెప్పారయ్యా, పలానా ఆలోచన కలిగింది, పలానా ఆలోచన పలానా చెప్పారు నాకు, మరి దీని పట్ల నీ చిత్తం ఏమైనది, దాని గురించి ప్రార్థన చేయి. అది ప్రభు చిత్తంలో లేని ఆలోచన, అది ప్రభు దృష్టికి అంగీకారం కాని ఆలోచన, నీకు తెలియకుండా నా ఆలోచన కొట్టివేయబడుతుంది. అదే క్రీస్తుకు లోపరచడం అంటే, అదే చెరపట్టడం అంటే. అంటే ఏంటి? ఆ ఆలోచన మీద నువ్వు పని చేయకుండా ఆలోచన వచ్చినట్టు చెరపట్టి ప్రార్థన గదిలో పెట్టి దేవుడు దాని గురించి ఏమంటాడా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ క్రీస్తుకు లోపరచడం అంటే అదే. అలా ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుడు దాన్ని చూసి ఏమంటాడంటే సంపూర్ణ విధేయత కనపరుస్తున్నాడు అంటాడు. సంపూర్ణ విధేయత కనపరుస్తున్నాడు. లేదంటే ఒక్క ఆలోచన నీ జీవితాన్ని నాశనం చేయగలదమ్మా. చాలా జాగ్రత్తగా విశ్వాసముగా మనము వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ వీఆర్ లిజనింగ్ టు అదర్స్. విశ్వాసముగా మనం ఉంటున్నప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనము ఎవరి దగ్గర అలా సలహాలు ఆలోచనలు వింటున్నామో అని చెప్పేసి, లేదంటే చాలా చాలా ప్రమాదకరంగా ఉండదు. ఉదాహరణకు నేను చూపిస్తాను చూడండి. ఒకసారి పాత నిబంధనకు వెళ్దాము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదవమ్మా. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె. ఇప్పుడు 4వ వచనం చదవమ్మా. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. చూసారా? అహజ్యా గురించి మాట్లాడుతున్నాడు. అహజ్యా యొక్క నాశనానికి కారణం ఏంటంటే పాపం కాదు. అహజ్యా యొక్క నాశనానికి కారణం ఏంటంటే విగ్రహారాధన కాదు. అహజ్యా యొక్క నాశనానికి కారణం ఏంటంట కొంతమంది ఆలోచనకర్తలు ఉండి వీళ్ళకి ఆలోచన చెప్తుంటే ఆలోచన బట్టి చేసుకున్నాడు. అర్థమవుతుందా మీకు? సంగమా అందరు ఇక్కడే ఉన్నారా? మరలా చదువు 4వ వచనము. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. ఎవరి అహజ్యా? దేవుడి చేత ఏర్పరచబడిన వాడు, దేవుడు అభిషేకించిన వాడు, దేవుడు కోరుకున్నవాడు ఈ అహజ్యా. అయితే తన జీవితం ఎట్లా ముగిసిందో చూడండి. నాశనం అయిపోయాడంట. కారణం ఏమిటి? చెప్పుడు ఆలోచనలు, వేరే ఆలోచనలు విన్నాడు. అది మాత్రమే కాదమ్మా, ఇతని తర్వాత యోవాషు అని చెప్పేసి గొప్ప రాజు ఇతనైతే. నేను లాక్డౌన్ పీరియడ్లో చెప్పా యోవాషు గురించి. 7 ఏండ్లు దేవాలయంలోనే బ్రతికిన వ్యక్తి, తర్వాత దేవాలయంను బాగు చేసి ఒక ఉజ్జీవాన్ని సృష్టించిన వ్యక్తి. అతడి యొక్క పతనం కూడా ఇట్లాగే ఉంది. చూడండి ఒకసారి. తర్వాత ఇదే దినవృత్తాంతం 2వ గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవమ్మా. యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి. ఎవరు యెహోయాదా? యోవాషును పెంచిన యాజకుడు. యోవాషు 7 సంవత్సరములు దేవాలయంలో చూసావా? అప్పుడు ప్రధాన యాజకుడుగా ఉన్న యెహోయాదా ఇతను.
ఎప్పుడైతే ఈ ప్రధాన యాజకుడు వయసు పెద్దదైపోయి చనిపోయాడో చదువమ్మా ఆ తర్వాత జరిగిన సీను. యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించాడంటే ఏంటి నమస్కరించాడంటే గబక్క దండం దొర అనుకోవటం కాదు. వీళ్ళు ఒక విన్నపం పెట్టారు, వీళ్ళు ఒక ఆలోచన చెప్పారు. అధిపతులు వీళ్ళంతా ఎవరు, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, అధిపతులు, యూదా గోత్రానికి అధిపతులుగా ఉంటున్న వాళ్ళు. వీళ్ళు వచ్చేసి ఒక ఆలోచనను, ఒక విషయాన్ని రాజు ముందు పెట్టినప్పుడు రాజు ఆ ఆలోచనకు సమ్మతించాడు. చదువు కంటిన్యూ చేద్దాం. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతాస్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకిని యెరూషలేము కాపురస్తుల మీదకిని కోపము వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవి యొగ్గక ఉండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్లు రువ్వి అతని చావగొట్టి, ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై అతని కుమారుని చంపెను. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అనెను. చూసారా, ఆ తర్వాత యోవాషు భయంకరంగా చచ్చిపోతాడు. చాలా బాధేస్తుంది. ఎవరి యోవాషు? ఒకప్పుడు ఉజ్జీవాన్ని రగిలించిన వాడు. 7 సంవత్సరములు దేవాలయంలోనే ఉండి దేవాలయంలో పెరుగుతూ యాజకుడి దగ్గర బ్రతుకుతూ గొప్ప ఉజ్జీవాన్ని తన తరంలో రగిలించి మంచి పేరు తెచ్చుకున్నాడు దేవుని దృష్టిలో. నేను లాక్డౌన్లో చెప్పాను, అటువంటి వ్యక్తి యొక్క అంతము చూడండి, నాశనం అయిపోయాడు. కారణం ఏంటి? యెహోయాదా చనిపోయిన తర్వాత యూదాధిపతులు వచ్చి ఇతనికి ఆలోచనలు చెప్తున్నారు. వాళ్ళ ఆలోచనలు తీసుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప ఉజ్జీవము రగిలించినప్పటికీ దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఎప్పుడైతే ఇతను ఆలోచించడం స్టార్ట్ చేస్తాడో ఇతని యొక్క పతనం స్టార్ట్ అయిపోయింది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ అమ్మా. అహజ్యా అంటే సరే తీసేయండి, దేవుడి కోసం ఏ పనులు చేయనివాడు, దేవుడు కోరుకున్నప్పటికీ కూడా. కానీ యోవాషు దేవుడి కొరకు బ్రతికినవాడు, దేవుని మందిరాన్ని బాగు చేసినవాడు, దేవుని మందిరంలోనే బలిపీఠములు పెట్టి ఇక్కడే బలులు అర్పించాలి అని చెప్పేసి ఒక ఉజ్జీవాన్ని, ఒక రిఫార్మేషన్ తీసుకొని వచ్చిన వ్యక్తి తన యుక్త వయసులోనే. అటువంటి వ్యక్తి తన అంతము చూడండి, ఎప్పుడైతే వేరే వాళ్ళ ఆలోచనలు విని దానికి సమ్మతించడం స్టార్ట్ చేశాడో ఎంత గొప్ప ఉజ్జీవం రగిలించినా సరే అతడు కూడా పతనం అయిపోయటం స్టార్ట్ చేస్తాడు. అందుకే నేను చెప్తున్నానమ్మా, నువ్వు ఎవరి దగ్గర ఆలోచనలు వింటున్నావో, ఎవరి దగ్గర సలహాలు తీసుకుంటున్నావో చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి అమ్మా. ఒక్క ఆలోచన చాలు ఒక చోట మొదలుపెట్టి ఇంకొక చోట ముగించబడటానికి. కెరీర్ గురించి ఆలోచనలు తీసుకుంటున్నాం మనం, స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, ఇరుగు పొరుగు వారి దగ్గర. బి కేర్ఫుల్. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరిచి చెరపట్టండి. ఇదేనే కాదమ్మా, సౌలు కూడా అంతే. సౌలు దగ్గర ఉన్న వాళ్ళంతా సౌలుకి ఒక ఆలోచన చెప్తూ వస్తూ ఉంటారు, సౌలుకు సలహాలు ఇస్తూ వచ్చేవాళ్ళు. వాళ్ళు ఒక రోజున ఏం చెప్పారంటే, అసలు దావీదుని మీద కుట్ర చేస్తున్నాడు, దావీదు గురించి నువ్వు ఆలోచించు అని చెప్పేసి ఒక ఆలోచన, ఒక సలహా సౌలు ముందు పెడితే, ఫిలిస్తీన్లను చంపటానికి ఏర్పాటు చేయబడిన సౌలు ఫిలిస్తీన్లను వదిలేసి దావీదు వెంట తరుముతూ పరిగెత్తాడు. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనం చదవం ఒకసారి. సౌలుతో ఇట్లా నేను దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? చూడండి, ఒక రోజున దావీదు చెప్తున్నాడు, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడు అని చెప్పేసి జనులు నీతో చెప్తున్న మాటలను నువ్వెందుకు సమ్మతిస్తున్నావు? ఎందుకు వాళ్ళ ఆలోచనలు, ఎందుకు వాళ్ళ మాటలు వింటున్నావు? అసలు సౌలుని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఏమన్నాడు దేవుడు? ఇతడు మొట్టమొదటి రాజు, నేను ఏర్పాటు చేసుకున్న రాజు, ఇతని ద్వారా ఫిలిస్తీన్లను మొత్తాన్ని నేను చెరిపి వేస్తానని చెప్పేసి దేవుడు ఒక దర్శనం పెట్టుకుంటే ఒక్క ఆలోచన అపవాది చూసాడు ఎంత నాగ్గా పనిచేశాడు.
ఒక్క ఆలోచన, దావీదు నీ మీద కుట్ర చేస్తున్నాడు, దావీదు నీకు వ్యతిరేకంగా జనాలను పోగేసుకుంటున్నాడు అనే సలహాలు ఆలోచనలు చెప్పారు. అది విని ఫిలిష్తీలను తరమవలసిన వాడు దావీదును తరుపుతూ బతికాడు జీవితాంతం. హీ డిస్ట్రాక్టెడ్, హీ వాజ్ డైవర్టెడ్ ఫ్రమ్ హిస్ పర్పస్. తన ఉద్దేశము, తన గమ్యం మీద నుంచి మళ్లించబడిపోయాడు. అందుకే జాగ్రత్తమ్మ, నీ చుట్టూ నువ్వు ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు, ఎవరి ఆలోచనలు ఎక్కువ తీసుకుంటున్నావు, చాలా కేర్ఫుల్గా ఉండండి. మరి ఉదయకాల సమయంలో దేవుడు ఎందుకు నీకు ఈ మాటలు చెప్తున్నాడో ఆలోచించుకోండి ఒకసారి. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు వింటున్నావేమో, నీ గమ్యానికి, దేవుడికి నీ పట్ల ఉన్న ఉద్దేశానికి వ్యతిరేకమైన ఆలోచనలు వింటున్నావేమో, అది ఇంప్లిమెంట్ చేయబోతున్నావేమో. అందుకే దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడేమో, జాగ్రత్త. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరచండి, చెరపట్టండి. ప్రతి ఆలోచన తీసుకొచ్చి ప్రార్థన చేయండి. మంచిది, ఆలోచనలు వినండి, ప్రతి ఆలోచన వినండి, ప్రతి ఆలోచనని కానీ ప్రార్థనలో పెట్టండి. యు ప్రే. నువ్వు ప్రార్థిస్తుండగా కొన్ని ఆలోచనలు నీకే అర్థమైపోతాయి. ఇది తీసేద్దాం, ఈ ఆలోచన వద్దని చెప్పేసి. కొన్ని ఆలోచన పట్ల నీకు సమాధానం వస్తూ ఉంటుంది. కన్ఫర్మేషన్స్ తీసుకుంటూ ఉండు. దేవుని యొద్ద విచారణ చేయి. అసలు రాజులను దేవుడు అభిషేకించి రాజులకు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నా మందసం యొద్ద మీరు విచారణ చేసి మీరు ప్రతి విషయాన్ని చేయాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తుంటే, వీళ్ళు మందసమును దేవుని సన్నిధిని వదిలిపెట్టేసి వీళ్ళ ఆలోచనల కర్తలను పెట్టుకున్నారు. అంటే రాజుకి వీళ్ళు మంత్రులుగా ఉంటూ ఆలోచనలు చెప్పేవాళ్ళు వీళ్ళంతా. కానీ దావీదు మాత్రం తన లైఫ్ టైం దేవుడి యొద్దనే విచారణ చేస్తూ ఉన్నాడు. దావీదుకి ఆలోచనలు కర్తలు పెట్టుకోలేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ అమ్మ. సంపూర్ణ విధేయత కనపరచాలి మనము. సంపూర్ణ విధేయత కనపరచడం అంటే ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా నువ్వు చెరపట్టాలి. మీరు ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు అప్పుడు దేవుడే మంచి ఆలోచన ఇస్తాడు. ఆ మంచి నీకు వచ్చిన ఆలోచనలన్నింటిలో ఏది దేవునికి అనుకూలమైన ఆలోచనో ఆయన ఆలోచన నీ ముందు పెడతాడు. అందుకే దేవుడికి ఉన్న పేరులో ఒక పేరు ఏంటంటే ఆలోచనకర్త. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము మొట్టమొదటి వచనము. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీలందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. చూడండి, ఈ రెహబాము పట్టాభిషేకము పొందబోతున్నాడు. ఎవరి రెహబాము తెలుసా? రాజైన సొలొమోను యొక్క జ్యేష్ఠ కుమారుడు, అంటే దావీదు మనవడు సొలొమోను. ప్రపంచ దిగ్గజాల్లో రాజులుగా ఉంటున్న వ్యక్తుల్లో నంబర్ 1 ఐశ్వర్యవంతుడు, నంబర్ 1 జ్ఞానవంతుడు, ప్రభు కృపను పొందుకున్నవాడు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క కుమారుడు రెహబాము. సొలొమోను మృతుడైపోయిన తర్వాత రెహబాముకు పట్టాభిషేకం చేయాలని చెప్పేసి ఇజ్రాయిల్ అందరూ కూడి వచ్చారంట, రెహబాముకు పట్టాభిషేకం చేయండి అని చెప్పేసి. ఆ టైంలో ఇజ్రాయిల్ అందరూ ఒక విన్నపము తెలియచేశారు. చూడండి, 3వ వచనం చదవమ్మా. జనులు అతన్ని పిలువనంపగా యెరోబామును ఇజ్రాయేలుల సమాజమంతయును వచ్చి రెహబాముతో ఇలాగు మనవి చేసిరి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయిరి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి, ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చదనని వారిని అడుగగా, వారు, ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులు అగుదురు అనిరి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసెను, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు?
అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తుడు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞేయము, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును, నా తండ్రి చబుకులతో మిమ్మను శిక్షించెను సరే, నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించెదును. 3వ దినమందు నా యొద్దకు రండని రాజు నిర్ణయం చేసి ఉన్నట్లు యరొబామును జనులందరూ 3వ దినమున రెహబాము వద్దకు వచ్చిరి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా చూడండి, కఠినముగా ఉత్తరం ఇచ్చాడంట. రెహబాము సొలొమోను తర్వాత రాజుగా నియమించబడిన వాడు. జనులు ఒక విన్నపం తీసుకొచ్చారు, మీ తండ్రి వెట్టి పనులు చేయించాడు మా చేత, అయితే ఆ వెట్టి పనులు కొంచెం తగ్గించు అని చెప్పేసి జనులందరూ కూడి ఒక విన్నపము తీసుకుని వచ్చినప్పుడు ఇతడు పెద్దల దగ్గర అడిగాడు. వాళ్ళ తండ్రి టైంలో ఎవరైతే వాళ్ళ తండ్రికి ఆలోచనలు కర్తలుగా ఉన్నారో వాళ్ళందరిని ఆలోచన అడిగితే వాళ్ళందరూ అన్నారంట, సరేనయ్యా ఈ దినమే నువ్వు వాళ్ళ మనసు గెలుచుకోవాలి కాబట్టి ఆ వెట్టి పనులంతా తొలగించేసేస్తాను, నేను మీ కాడిని సులువు చేస్తాను అని చెప్పు అని అంటే ఆ ఆలోచన నచ్చల. తనతో పాటు పెరిగిన యవనస్తులను పిలిచాడంట. వాళ్ళు ఏమన్నారంటే, అసలు నువ్వు ఆ మాట ఎట్టండవు, నువ్వు వాళ్ళకి దాసుడు అయిపోతావు, వాళ్ళకి బానిస అయిపోతావు, వాళ్ళకి నీ మీద ప్రభుత్వం చేస్తారు, కాబట్టి నువ్వు ఈ మాట చెప్పు, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు బరువైనది, నా తండ్రి చబుకులతో మిమ్మల్ని కొట్టాడు, నేను కొరడాలతో కొడతాను అని ఇటువంటి ఆలోచన చెప్పమని ఇటువంటి ఆలోచన ఇచ్చారు. యవనస్తుల ఆలోచన ప్రకారంగానే జనులకు ప్రత్యుత్తరం ఇవ్వగానే వాట్ హ్యాపెన్ చూడండి, తను రాజు ఒక్కరోజు కూడా కాలేదు, ఎంత దారుణము జరిగిందో చూడండి. 15వ వచనం చదవమ్మా. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయెను. షీలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఇలాగున జరిగించెను. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, దావీదులో మాకు భాగమేది, యెషయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారులారా మీ గుడారములకు పోవుడి, దావీదు సంతతి వారులారా మీ వారిని మీరే చూసుకొనుడి. చూసారా, ఒక్కసారి రాజ్యం విభజించబడింది. వాళ్ళ ఆలోచనని రాజు తృణీకరించాడన్న విషయం ఎప్పుడైతే ఇజ్రాయెల్కి తెలుసుకున్నారో వాళ్ళు ఏమనంటే, ఇక దావీదులో మాకు భాగమేది, యెషయిలో మాకు స్వాస్థ్యమేది అని చెప్పేసి, ఇజ్రాయేల్ వారులారా మీ గుడారాలకు వెళ్ళిపోండి, దావీదు వారులారా యూదా వారులారా మీరే పరిపాలించుకోండి అని చెప్పేసి. అప్పటి వరకు ఇజ్రాయేలీలు అంటే 12 గోత్రాలు కలిసి ఉండేవాళ్ళు. ఈ ఒక్క ఆలోచన వినటం వల్ల ఏమైంది తెలుసా, 2 రాజ్యాలు అయిపోయింది. యూదా రాజ్యం అయిపోయింది, ఇజ్రాయెల్ రాజ్యం అయిపోయింది. యూదా రాజ్యం అంటే దావీదు రాజ్యము, ఇజ్రాయెల్ అంటే మిగతా 11 గోత్రాలు. ఒక్క ఆలోచన ఒకటిగా ఉన్న రాజ్యాన్ని 2గా చేసింది. ఆ తర్వాత అధ్యాయాలంతా చదువుకోండి. యూదా రాజ్యం అంటాడు దేవుడు, యూదా దేశం అంటాడు, ఇజ్రాయెల్ దేశం అంటాడు, యూదా రాజ్యం అంటాడు, ఇజ్రాయెల్ రాజ్యం అంటాడు. ఒక్క ఆలోచన, సరి అయిన ఆలోచన తీసుకోకపోవటం వల్ల. ఆ తర్వాత అక్కడితోనే కాదు, రెహబామును కొట్టడానికి రాళ్ళు ఏ జనులైతే కలిసి వచ్చి రెహబామును రాజు చేయండి అన్నారో ఆ జనులే రెహబామును రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నిస్తారు. చూడండమ్మా 18వ వచనము. తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇజ్రాయేలు వారందరూ రాళ్లతో అతన్ని కొట్టినందున అతను మరణమాయనం. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని తన రథము మీద త్వరగా ఎక్కెను. ఈ ప్రకారం ఇజ్రాయేలు వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి మీద తిరుగుబాటు చేసిరి. చూసారా, పారిపోయాడు. ఏ రాజు అయితే రాజుగా కూర్చున్నాడు ఆ రాజు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి ఇతను చేసిన పని? ఆలోచన, రాంగ్ ఆలోచన విన్నాడు, తప్పుడు ఆలోచనలు విన్నాడు. రాజుకు ఒకరోజు కూడా కూర్చోలా. ఏమైంది? ఏ జనమైతే రెహబాముకు పట్టాభిషేకం చేయండి అని చెప్పేసి జనాలందరూ కోరారో ఆ ఇజ్రాయేలీలు వారందరూ అతన్ని రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నిస్తారని తెలుసుకొని పారిపోయాడంట. కేర్ఫుల్ అమ్మ, నేను అందుకే చెప్తున్నాను. సొలొమోను కుమారుడి పరిస్థితి ఎట్లా ఉంది, అహజ్యా పరిస్థితి ఎట్లా ఉన్నది, యోవాషు పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే అర్థం చేసుకోండి. ఒక ఆలోచన ఎటువంటి ఫలితాలు ఇస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. ఆ తర్వాత చూద్దాం. చూడండి, నెక్స్ట్ వచ్చిన చదవమ్మా.
మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇజ్రాయేలు వారందరూ విని సమాజంగా కూడి అతని పిలువనంపించి ఇజ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరూ లేకపోయిరి. ఇక యెరోబాము మిగతా 11 గోత్రాలందరూ కలిసి యెరోబాముని రాజుగా పట్టాభిషేకం చేసుకున్నారు. యూదా గోత్రికులు తప్ప ఇంకెవ్వరు దావీదు సంతతి వారిని రాజుగా పెట్టుకోలేకపోయారు. 2 రాజ్యాలు అయిపోయినాయి. దట్ ఈస్ వాట్. అందుకంటాను, చాలా కేర్ఫుల్గా ఉండండి అమ్మా. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి ప్రార్థనలో పెట్టండి. దేవుడే మీకు ఆలోచనకర్తగా ఉంటాడు. ఆమేన్. అందరం లేచి నిలబడదాం.